హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ జిఎంఆర్. ఇప్పుడే ట్రైలర్ చూశానండి. నానా మళ్ళీ రావా ట్రైలర్ చాలా చాలా బాగుంది. ఈ మూవీ డైరెక్టర్ గారు నిర్దేశ్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, ఒక క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే ప్రొడ్యూసర్ ఉమా మెగాస్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. కొత్త వాళ్ళకి చాలామందికి ఈ మూవీలో అవకాశం ఇచ్చారు. అలాగే ఈ మూవీలో సత్యప్రకాష్ గారు మెయిన్ రోల్ చేయడం జరిగింది. ఫాదర్ క్యారెక్టరు చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా సత్యప్రకాష్ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సార్ చాలా మూవీస్లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి కాబట్టి. అలాగే ఈ నానా మళ్ళీ రావు అనే మూవీని డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అందులో ప్రాణం ఉంటుంది సినిమాలో. ఎందుకంటే ఆ సినిమా క్లైమాక్స్ చూసేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో చూసిన తర్వాత ఫీల్ అవుతారు. తండ్రి కొడుకు ఫ్యామిలీని చూడవలసిన సినిమా ఇలాంటి సినిమాలు. నేను చాలా అరుదుగా వస్తాయి మంచి సినిమాలు. అలాంటి సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా చూడండి, మంచి అనుభూతి కలుగుతుంది. తండ్రి కొడుకు ఎలా ఉండాలి, కొడుకు తండ్రిని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక ఎమోషన్తో కూడుకున్న సినిమా ఇది. బరువు ఎక్కుతుంది ఇలాంటి సినిమాలు. ఏదైనా మన పొరపాటున తండ్రిని మనం ఏదైనా చూసించిన అరే మా నాన్న ఇట్లా కరెక్ట్ కాదు అట్లా కరెక్ట్ కాదు కొంతమంది అంటూ ఉంటారు. ఇలాంటి సినిమా చూస్తే తండ్రి అంటే ఏంటో తెలుస్తుంది. కొడుకుతో ఎలా తండ్రి ఉండాలి, అలాగే కొడుకు తండ్రితో ఎలా ఉండాలి, కొడుకు తండ్రితో ఎలా ఉండాలి అనేది ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని చూసి ఆదరించి పెద్ద విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏప్రిల్ 12వ తారీఖున మిమ్మల్ని అందరిని అలరించడానికి థియేటర్స్ రాబోతుంది. నానా మళ్ళీ రావా మీరందరూ చూసి ఆదరించండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.